నమస్కారం. ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉండి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈ రోజుల్లో ఒక డిజిటల్ ఆఫీస్ నిర్మించుకోవడం ఎందుకు అంత క్రూషియల్ అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. వ్యాపారం ఏదైనా సరే పునాది గట్టిగా ఉండాలి కదా. మోడర్న్ బిజినెస్కి వెబ్సైట్ అనేది కేవలం ఒక సాధారణ టూల్ కాదు, అదొక బేసిక్ నీడ్. అసలు ఈ డిజిటల్ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందో, దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పుడే చూద్దాం. ముందుగా మనం వేసుకోవాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజుల్లో అసలు వెబ్సైట్ లేకుండా ఏ వ్యాపారమైనా సక్సెస్ఫుల్గా గ్రో అవ్వగలదా? ఇది పాతకాలపు ఆలోచనా విధానాలను ఛాలెంజ్ చేసే క్వశ్చన్. ఒకప్పుడు ఊర్లో ఒక షాపు లేదా ఒక ఫిజికల్ ఆఫీస్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది లేకుండా లాంగ్ టర్మ్ బిజినెస్ గ్రోత్ ఊహించడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. ఆన్లైన్ ప్రెజెన్స్ విషయంలో వచ్చిన ఒక బిగ్గెస్ట్ షిఫ్ట్ గురించి ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒకప్పుడు వెబ్సైట్ అంటే అది కేవలం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ఉండే ఒక లగ్జరీ అని ఫీల్ అయ్యేవారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న వ్యాపారానికి, ప్రతి ఆంట్రప్రెన్యూర్కి అదొక మస్ట్ అండ్ షుడ్ అవసరంగా మారిపోయింది. డిజిటల్ ప్రెజెన్స్ అనేది ఇకపై ఒక ఆప్షన్ కాదు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వ్యాపారం సర్వైవ్ అవ్వడానికి అదొక పవర్ఫుల్ వెపన్ అంతే. అసలు ఈ వెబ్సైట్ అంటే ఏంటి? అది ఇంటర్నెట్లో ఉండే జస్ట్ ఒక పేజ్ మాత్రమే కాదు. దాన్ని ఒక డిజిటల్ ఆఫీస్ అనుకోవచ్చు. ఒక బిజినెస్ ఓనర్ ఎవరో, వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ దగ్గర ఏమేం ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ ఉన్నాయో, ఈ మొత్తం ప్రపంచానికి 24 అవర్స్ చూపే ఒక పర్మనెంట్ అడ్రస్ ఇది. మన ఫిజికల్ ఆఫీస్కి టైమింగ్స్ ఉంటాయి, కొన్ని భౌగోళిక హద్దులుంటాయి కదా. కానీ ఈ డిజిటల్ ఆఫీస్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ నుంచైనా సరే కస్టమర్లను చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. అయితే ఈ డిజిటల్ ఆఫీస్ వల్ల నిజంగా ప్రాఫిట్స్ ఎలా వస్తాయని ఒక డౌట్ రావచ్చు. ఇది ప్రధానంగా 6 అద్భుతమైన మార్గాల్లో పనిచేస్తుంది. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, కామర్స్ ద్వారా డైరెక్ట్గా ప్రాడక్ట్స్ సేల్ చేయొచ్చు. సర్వీస్ బేస్డ్ బిజినెస్ అయితే తమ వర్క్ని షోకేస్ చేయడానికి ఇది ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. అలాగే కంటిన్యూస్గా కొత్త కస్టమర్లను తీసుకురావడానికి ఇదొక లీడ్ జనరేషన్ మెషిన్ లాగా వర్క్ చేస్తుంది. ఇవి మాత్రమే కాకుండా అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి, పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకోవడానికి, ఆన్లైన్ కోర్సులు సేల్ చేయడానికి కూడా ఈ డిజిటల్ ఆఫీస్ ఒక సాలిడ్ ప్లాట్ఫామ్గా నిలుస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చేదు నిజం ఉంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వెబ్సైట్ గనక లేకపోతే జరిగే డ్యామేజ్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఆన్లైన్లో కనబడకపోతే అసలా బిజినెస్ ఉనికిలోనే లేనట్టే లెక్క. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి ఏది కావాలన్నా ముందుగా స్మార్ట్ ఫోన్ తీసి ఇంటర్నెట్లోనే వెతుకుతున్నారు. అక్కడ వ్యాపారం కనిపించకపోతే కస్టమర్లకి ఆటోమేటిక్గా ట్రస్ట్ తగ్గిపోతుంది. స్పష్టమైన డిజిటల్ ఐడెంటిటీ లేకపోవడం అంటే కస్టమర్ల నమ్మకాన్ని, అలాగే సేల్స్ని కోల్పోవడమే. ఆన్లైన్లోకి వెళ్లడం లేదా వెబ్సైట్ క్రియేట్ చేయడం అనగానే ఇదొక పెద్ద టెక్నికల్ టాస్క్ అని భయపడుతుంటారు. కానీ దీన్నే ఒక 4 సింపుల్ స్టెప్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్, వ్యాపారానికి సూటయ్యే మంచి పేరుతో ఒక డొమైన్ కొనడం. సెకండ్ స్టెప్, ఒక అట్రాక్టివ్ సైట్ క్రియేట్ చేయడం. థర్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్, కస్టమర్లతో ఈజీగా మాట్లాడటానికి, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి వాట్సాప్ను వెబ్సైట్కి కనెక్ట్ చేయడం. ఇక ఫైనల్ స్టెప్, ఆ సైట్కి ట్రాఫిక్ని, అంటే కస్టమర్లని తీసుకురావడం. ఇంత క్లియర్ అండ్ సింపుల్ యాక్షన్ ప్లాన్తో ఎవరైనా సరే తమ డిజిటల్ జర్నీని వెంటనే స్టార్ట్ చేయొచ్చు. ఇదంతా చూశాక ఫైనల్గా మైండ్లో మెదిలే క్వశ్చన్ ఒకటే: ఫ్యూచర్ కోసం ఒక స్ట్రాంగ్ డిజిటల్ ఐడెంటిటీని సొంతం చేసుకునే టైం వచ్చిందా? దీనికి ఆన్సర్ 100% అవును. భవిష్యత్తంతా డిజిటల్ మయం కాబోతోంది. బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్నా, రేపు రాబోయే కాంపిటీషన్ని తట్టుకుని నిలబడాలన్నా ఈరోజే డిజిటల్ పునాది వేసుకోవడం మస్ట్. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా ఒక పవర్ఫుల్ ఆన్లైన్ బేస్ ఎలా సెటప్ చేసుకోవాలనే దానికి పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చిందని ఆశిద్దాం.